దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుని ఆరాధన శిక్షను మనం ముగించుకుందాం. జీవం గల దేవా, కృపగల నా తండ్రి, నీ బంగారు పాదాలను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రం తెలియజేస్తా ఉంటున్నాను నాయన. నీ నామంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూరుంటారో ప్రభు, వాళ్ళ మధ్య నువ్వు ఉంటావని వాగ్దానం చేసిన నా తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. వాగ్దానం చేసిన దేవుని నువ్వు నమ్మదగిన వాని నీతిమంతుని ప్రభా, నీ కృపతో నీ ప్రేమతో నాయన ఇంత మంచి ధన్యత భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు. ఈ నెలలో తండ్రి 5వ ఫాస్టింగ్ ప్రేయర్ నీ కృపతో మాకు బహుమానంగా కలగ చేసినావు నాయన. నీ కృపతో ఆలయంలోకి వచ్చేదానికి ఆ కృపనిచ్చిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ప్రతి ప్రార్థనలు నువ్వు ఆలకిస్తూ గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు తండ్రి, వాక్యంతో ఆదరిస్తున్నావు నాయన. తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా మననేతరాలను తెరచండి తండ్రి. మేము విని ప్రభా దాన్ని గ్రహించుకొని దాని ప్రకారంగా నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళే వాక్యాన్ని దయచేయండి. దుష్టుని బంధించండి, సైతాన్ క్రియను లయపరచు ప్రభా. నీ కృపతో జయం ఇచ్చిన ఆయన నీ నామాన్ని మైపరచుకోమంటే మమ్మల్ని మేము నేల మటుకు తగ్గించుకుంటున్నాను. సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. So God has given this wonderful opportunity for us to be in the presence of God. ప్రేమన దేవుని బిడ్డలారా, తిరిగి మనమందరం కలుసుకొని దేవుని సన్నిధానంలో ఉండేదానికి మంచి అవకాశం, ధన్యత, భాగ్యము యేసయ్య మనకు తిరిగి కలుగ చేసినందుకు జీవం గల దేవునికి మహిమ కలుగును గాక. So today we are going to meditate prayer for commanding your environment. అంటే ప్రార్థన ద్వారాగా ఒక అధికారముతో మనము ఉన్న వాతావరణాన్ని మార్చివేయాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. The environment, it may be a darkness, it may be a sadness or any kind of things of environment which is bringing tears or sadness in our lives. We must take the commandment and destroy the enemy's camp, and we must change the environment for God's glory. Amen, hallelujah. మన పరిస్థితులను, ఆ యొక్క స్థితిగతులను, ఆ యొక్క సమయంలో జరుగుతున్న కార్యములను బట్టి దుఃఖము, కన్నీళ్లు, రోదన, వేదన, ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా అధికారముతో ప్రార్థన చేసేదట చేయాలా. అధికారం కలిగి ప్రార్థన చేయాలి. చేసి మనం ఏం చూడాలా? ఆ పరిస్థితి మారేది మనం చూడాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో వి మస్ట్ సీ ఆల్ ద ఎన్వైరన్మెంట్ విల్ బి టు బి చేంజ్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సో దేవునికి మహిమ. ప్రేమన దేవుని బిడ్డలారా, the Bible says in the book of Luke the Gospel 10th chapter 9th verse. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లూకా రాసిన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. There we can see this chapter, some verses talks about 70 people they were appointed for the ministry of God. Amen, hallelujah. ఇక్కడ 1 నుంచి 10 వచనాలు లాంటి అధ్యాయంలో చదువుతా ఉంటే యేసయ్య 70 మందిని ఏర్పరచుకొని ఇద్దరిద్దరుగా ఎక్కడికి పంపినట్ట? ఇక పల్లెటూళ్ళల్లో, ఊర్లలోకి. He made them to go 2 after 2 to the villages and to preach the word of God, to cast out the demons, to heal the sick and to preach the kingdom of God. Amen, hallelujah. దేవుని రాజ్యము సమీపంగా వచ్చిందని ప్రకటించమన్నాడు. దాంతో పాటు దుష్ట శక్తులను తరుముకోమన్నాడు, వదలగొట్టమన్నాడు, అనారోగ్యులను బాగు చేయమన్నాడు. దాని తర్వాత if any people invites you, you can take the shelter there or you can eat the food, otherwise you can just go ahead. Amen, hallelujah. గాని ప్రేమతో ఆహ్వానించి మిగిలిన ఆహారం గాని ఒక గ్లాస్ నీరు గాని ఏదైనా ఇచ్చే అది తీసుకోవచ్చు. లేకుంటే మీరు అంతే ముందుకు సేవలు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. So this is a key word. The 9th verse says like this. The Bible says God told them and heal the sick they are within, and heal the sick who are there, and tell them
ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్ యూ. తెలుగులో ఏమైనా చదవండి. అందులోనున్న రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో we can see, చదువు మళ్ళీ ఆ సెంటెన్స్ చదవండి. అందులో నుండి రోగులను స్వస్థపరచుడి. ప్రైజ్ ది లార్డ్. చాలు. Dear brother and sister, here we can see, heal the sick, because God has given this authority for them. When you go and enter to the cities, if you see any sick people, you must command the sickness to go out from their bodies. Amen. Hallelujah. మీరుగిన శిష్యులతో ఏమంటున్నాడు, మీరుగిన ఏ ఊర్లకిన వెళితే అక్కడ ఎవరైనా కానీ అనారోగ్యాలతో బాధపడతా ఉంటే వాళ్ళని ఏం చేయాలంట, మీరు ఆ అనారోగ్యాన్ని నా నామంలో మీరు స్వస్థపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. He says, in my name you heal the sick. Sickness in that city or in that place or in the family brought the atmosphere of sadness. ఇది బాగా తెలుసుకోవాలి. ఆ పట్టణంలో ఆ ఇంట్లో ఆ యొక్క రోగంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుండొచ్చు, దుఃఖముతో, కన్నీళ్లతో, రోదనతో, బాధతో. కారణం ఏంటంటే రోగము వాళ్ళ స్థితిని మార్చివేసింది. ఆమేన్. మన జీవితంలో అంతే. మనకు జరగరాని రోగం గిన మన దేహంలో గిన ఎంటర్ అయిందంటే ఆ గడియ, ఆ సమయం చూడండి, మన వాతావరణం అంతా మారిపోతా ఉంటుంది. సంతోషంగా ఉన్న వాతావరణము కన్నీటితో మారుతా ఉంటుంది. ఆమేన్. See, in our lives, suddenly if sickness enters in our body, what happens to us? First, the atmosphere which we are happy with so many days, it will change into tears. That was the atmosphere. సంతోషంగా ఉన్న వారిని సడన్ లో ఈ రోగం ద్వారాగా పర్సనల్ గా నీకు, తర్వాత మన కుటుంబస్తులకు, తర్వాత మన సంఘస్థులకు ఆ వార్త ఏం చేస్తుంది, దుఃఖంలోకి తీసుకొని వచ్చేది. It may be for our personal life, it may be to our family, and even for our church members. When that news comes, what happens to us? Those who are happy, they will just turn to the sorrows. సంతోషంగా ఉన్నవారు కన్నీటితో ప్రారంభమైంది. కావచ్చు నుంచి ఎన్ని రోజులు మనం చెప్పలేం. స్టిల్ హౌ మెనీ డేస్ we doesn't know, but that atmosphere, it was so powerful, it was change our joy into tears. Hallelujah. That was the time, that was the day. It was so much the darkness and the evil forces and the things of the evil spirits which is working against us, it will change our atmosphere. ప్రేమన దేవుని బిడ్డలారా, దాడి చేసే ప్రతి దురాత్మలు, సాతాను క్రియలు, నానా విధమైన పోరాటం ఏం చేస్తుందంటే మన స్థితిగతులను మార్చి వేస్తా ఉంటది. In this situation, Jesus, he made 70 people to come. He chosen them. He has given the authority for them. ఈటాటి పరిస్థితులలో యేసయ్య చేసిండు, 70 మందిని పిలిచి వాళ్ళకు అధికారం ఇచ్చిందంట. ఏమని అధికారం ఇచ్చిండు? నా నామములో మీరు రోగులను స్వస్థపరచుడి. He says, in my name you heal the sick. That means in my name, change the environment in the name of the Lord. అంటే నా నామములో ఆ స్థితిగతులను మార్చమంటా ఉన్నాడు అన్నమాట. అన్ని రోజులు వాళ్ళకు దుఃఖము, కన్నీలు, రోదన, వేదన, బాధ, చెప్పగలేని పరిస్థితి, రోదనలో వెళ్ళిపోయిన వారు
అట్టి వారిని బైబిల్లో చాలా బాగుంది. దిస్ చాప్టర్ సేస్ when they enter to preach the word of God, when they carry the name of the Lord, they saw demons, people are attacking the demons. వాళ్ళు ఏం చేసినారంట, దెయ్యాలు మనుషులను పట్టుకొని నాశనం చేసేది చూస్తూ ఉంటారంట. చూసి వాళ్ళు ఏం చేశారు, దే క్యాస్ట్ అవుట్ ద డీమన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వాతావరణాన్ని మార్చివేసింది. దే చేంజ్ ద హోల్ ఎన్వైరన్మెంట్. ద పీపుల్ సా ద గ్లోరీ అండ్ ద ప్రెసెన్స్. ద ఎన్వైరన్మెంట్ వాజ్ చేంజ్డ్ ఇంటు గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు ఎట్టున్నాయంటే, వీళ్ళు వచ్చేంత వరకు ఒక స్థితి ఉన్నది, వీళ్ళు ఎంటర్ అయినాక అక్కడ ఉన్న దెయ్యాలను వదలగొడతా ఉంటే వాళ్ళ స్థితిగతులన్నీ మారిపోతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ప్రార్థన యొక్క స్థితిగతులు మార్చాలి మన ప్రార్థన. ఇంకొకరిని తెచ్చలే ప్రార్థన చేయనది, అది అంత డబ్బాగిరాకి అన్నమాట. అంటే నీకు లేదు అది. Some people says, I will call another pastor, another brother will come, because they never prepared themselves. వాళ్ళకే వాళ్ళు సిద్ధపాటు కాలేదు. Praise the Lord. Hallelujah. Dear brother and sister, God ordained them. God has anointed them. దేవుడు ఏం చేసిందంటే వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని అభిషేకించింది. ఆయన కన్న ముందు ఆశ్చర్యమైన కార్యములు చూడాలని దేవుడు వాళ్ళను అభిషేకించి నడిపించి ఆజ్ఞాపించిండు. నా నామములో మీరు దయ్యాలు వదలగొట్టండి. మార్క్ ద గాస్పెల్ 15th chapter, last 15 to 20 verses. What it says, 16th chapter, 10వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. In my name you cast out the demons. In my name lay hands on the sick, they will recover. In my name if you take any poison things, it never hurt you. You can raise the dead bodies. And the Bible says God was working with them. Praise the Lord. నా నామములో మీరు దయ్యాలను వదలగొట్టండి. నా నామములో మీరు రోగుల మీద చేపెట్టి ప్రార్థన చేసే స్వస్థత అయితే, నా నామములో హానికరమైంది ఏమైనా తాగితే అది మీకు హానికరం కాదు. నా నామములో మీరు చనిపోయిన వారిని లేపుతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఇంకేమంటాడు, వాళ్ళతో యేసయ్య ఉండి పని జరిగిస్తా ఉన్నాడంట. ఆమేన్. God was with them and is working for his glory. దేవుడు మనతో ఉన్నాడు. వీళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు the 70 members what they done, they obeyed the commandment of God. వాళ్ళు ఏం చేశారంట, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించారు. వాళ్ళు విధేయత చూపించి అక్కడనే నిలబడలేదు, వాళ్ళు అంతగా వ్యాపించారు అన్నమాట. ఇద్దరు కలుసుకొని వెళ్ళిపోతా ఉంటారు. Dear brother and sister, the Bible says they started to move, take one step forward, two after two they started to go city after city, village after village, and they started to proclaim about the name of the Lord. ప్రేమన దేవుని బిడ్డల, పల్లె తర్వాత పల్లె, దాని తర్వాత టౌన్ ఆఫ్టర్ టౌన్, దాని తర్వాత కనిపించిన స్థలాలకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క సువార్తను ప్రకటించను ప్రారంభం చేసిందంట. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, wherever they entered they saw that some people are possessed with the demonic forces. The demonic forces made the family to suffer. The environment was changed such a way it was very hard. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్ని ఇళ్ళలో కానీ కొన్ని ఊర్లలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూసారంట, కొన్ని మంది దెయ్యాలతో ఉన్నారంట. దెయ్యాలతో వాళ్ళు బాధపడేది చూసిండ్రు అనమాట. దెయ్యాలు వాళ్ళని కంట్రోల్ చేసేది చూసిండ్రు. అంధకారం అనేది వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు దుఃఖము కలిగి చేసిన స్థితిగతులను వాళ్ళు చూసిండ్రు అనమాట. మనమేం చూస్తా ఉన్నాం? వాట్ వీఆర్ లుకింగ్? Many people are dying outside with alcohol, with the drugs, with a different type of possessed, with a different type of habits. మనమేం చేస్తా ఉన్నాం? బయట ఒక్కసారి మనం బయటి వైపు చూడాలన్నమాట. ఇడిచిపెట్టాలి. సంఘము, సేవకులు, లేకుంటే ప్రతిదీ విశ్వాసులను విదిలిపెట్టాలి. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. అరే బయట నశించిపోతా ఉన్నారు. త్రాగే దాంట్లో పాపమైన ఊపిలలో రకరకాలమైన అంధకారము, చీకటి శక్తులు, శాతబల శక్తులు, దయ్యపు శక్తులతో నాశనమైపోతా, దేహం అంతా ఎండకపోతా ఉన్నారు. ప్రజలందరూ సఫర్ అయిపోతా ఉన్నారు. కుటుంబం అంతా రోదన, వేదన, బాధలతో ఆ యొక్క స్థితిగతులన్నీ మార్చివేస్తా ఉన్నారు. ఎన్వైరన్మెంట్ వాజ్ చేంజ్డ్ బై ద ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ ద ఎనిమీ. వాట్ వీఆర్ డూయింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్? మనం ఏం చేస్తా ఉన్నాం?
వాళ్ళు తగిన ప్రతిఫలం పొందుకున్నారులే అని అట్నే ఆలోచనలతో పోతా ఉన్నామా? అయ్యో వీళ్ళు బాధపడుతున్నారే అని మనము దేవుని దగ్గరికి వస్తా ఉన్నామా? Some people thinks like that. How they will think? They have done the sin. What they sow, they are reaping. That is not the days to talk. Hallelujah. That is different subject. Praise the Lord. Hallelujah. ఏ విత్తనం వేసిందో ఆ పంట కోసిందని మనము ఇది ఆ సమయం కాదు, ఆ పరిస్థితులు కాదు. I mean, if they are really possessed, if they are attracted it, if they are perishing by the evil forces, this is not the time to talk about what we sow we will reap. This is the time to pray and change the atmosphere for the glory of God. Hallelujah. ఏ విత్తనం వేసిందో ఆ పంట వస్తా ఉన్నదని చెప్పే ఒక స్థితి ఆ సమయం ఈ సమయం కాదు, కానీ ప్రార్థన మూలకంగా వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చేదే సమయం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని మార్చివేయాలి. మన ప్రార్థన ఫలించాలి. లెట్ అవర్ ప్రేయర్ మే వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన ప్రార్థన యేసు నామములో బహుగా ప్రియ రూపంగా ఫలించును కాక ప్రేమన దేవుని బిడ్డలారా. ఇట్ మే వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ మై డిజైర్. అదే నా వాంఛ. పరిస్థితులను నేను ధ్యానిస్తా ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా సఫర్ అవుతా ఉంటే, ఇఫ్ ఐ మెడిటేట్ అండ్ థింక్ అబౌట్ సమ్ పీపుల్, ఐ విల్ బి వెరీ సారో ఫీలింగ్. మై డిజైర్ ఈస్ టు బ్రేక్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ విచ్ దే వర్ పొసెస్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్స్. ఎవరైతే ఆ రీతిగా పరిస్థితులలో నలిగిపోయి నాశనం అవుతున్నారో, నా వాంఛ ఏంటంటే వాళ్ళని చూసి నవ్వేది కాదు, కానీ దేవుని దగ్గర వాళ్ళ గురించి గోసారి ప్రభా నాకు ఆ సమయం మీద ఆయన వాళ్ళను ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావాలి. వన్ డే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ ఇన్ ద ఫీల్డ్. ఐ వాజ్ టాకింగ్ టు ద లార్డ్ and God blessed me in such a prayer points. I was very deep crying in the presence. ఒకసారి దేవుని మహిమాత్రమై పొలాల్లో ఒక చెట్టు కింద మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకు సమయం దొరికినప్పుడు వెళ్ళి, దాని తర్వాత చాలా డీప్గా పరిశుద్ధాత్మ దేవుడు అనేక ప్రేయర్ పాయింట్స్ ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నా కన్నీటితో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నా. And I saw, my eyes are open and I saw the powerful serpent was against me. నాకు వ్యతిరేకంగా నా మనోనేతలు తెరవబడ్డాయి. అకస్మాత్తుగా సర్పము చాలా చెట్టగా ఉన్నదన్నమాట. భయంకరమైన సర్పం నా ఎదురుగా నిలబడుకుని ఉన్నది. ఇది ఏంటో నాయన అనుకుంటాను. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ మై స్పిరిట్. ప్రైజ్ గాడ్. ఐ సెడ్, డాడీ, హోలీ స్పిరిట్, లెట్ ఐ ప్రే ఎవ్రీ పాయింట్స్, ఆఫ్టర్వర్డ్స్ లెట్ ఐ సీ దిస్ వన్. నేను ప్రార్థన చేసిన ఏమనంటే, ప్రభా ఇది ఏదో నాకు అర్థం కావటం లేదు నాయనా, దీని తర్వాత దీని గురించి ఆలోచన చేసి ప్రార్థన మొదటిగా నా ప్రార్థన కంప్లీట్ గాని. చూడండి, దేవుని యొక్క ఆత్మకు మనం లోబడాల. నా వాంఛ ఉన్నది. సో ఐ ప్రేడ్ ఆల్ మై పాయింట్స్. నా ప్రార్థన అన్ని ముగించుకున్నా. దాని తర్వాత ఆమేన్ అని ఒక సౌండ్, నా ఆమేన్ అనేది. When I said amen, another sound I heard, amen. When I just opened my eyes, I saw the serpent was possessed with one person was kneeling down before me. Praise the Lord. ఆ సర్పములో కట్టబడిన బంధకాలలో ఉన్న సహోదరుడు నా ఎదురుగా మోకాలు ఉండడం. మా ఒకసారి వినికిపోయిన షేకాను. జరిగిన స్టోరీ నేను మొత్తం ఇది పెట్టుకొని చెప్పాను. అట్నే పైకి చూసిన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు తెలిపింది, నా ఎదురుగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టా ఉనికి పడింటాడు ఒకసారి ఆలోచన చేయండి. జరిగినట్టుగా అటైతుంది, తప్పేం లేదు. I was scared. What is this? The atmosphere was possessed him very badly. చూడండి, పరిస్థితులు అతనికి ఎట్ట ఏర్పడినాయి? ఘోరంగా ఏర్పడినాయి. నా వాంఛ ఏం కావాలి? What I must do now? Then I asked him. I never asked anything. I said, just I will lay hand and I pray for you. ప్రేమల దేవుని బిడ్డలారా, నా చేయి పెట్టి అతని మీద ప్రార్థన చేయడం ప్రారంభం చేసిన. సో ఇట్ టుక్ 5-10 minutes గోయింగ్ ఆన్. ఎందుకంటే అంత బలమైన శక్తులతో అతను నింపబడి ఉన్నాడు అనమాట. 10-15 నిమిషాలు పోతూనే ఉన్నాయి. దేవుని దగ్గర పెరగలాడుతున్నాను అనమాట.
ఒక్కటి పోరాడుతున్నా దేవుని ఆత్మ మూలకంగా. ప్రేమల దేవుని పరిస్థితి అతనికి ఎట్టున్నది, చాలా ఘోరంగా ఉన్నది. వేదన, బాధ, ఒక ఆత్మతని పట్టుకొని నాశనం చేస్తా ఉన్నది. ఆవరించిన దుష్ట శక్తులు, వాటిని మనం విడిపించాలి. ఆమేన్. దేవుని కార్యమే అది. దేవుడు మనల్ని పిలిచింది అందుకు. God has called us for that. Then after 15 minutes, 15 నిమిషాల తర్వాత, he was no more. The presence of God hit him in. Praise the Lord. అతడు ఎట్లయిందంటే దేవుని సన్నిధి బలంగా అతని మీదకి, అంటే సంఖ్యలు తెచ్చిపోయిన తర్వాత అతని మీద ఏ దాడికి ప్రొసెస్ వచ్చింది, అది సంపూర్ణంగా నాశనం అయిపోయి అతడు పరిపూర్ణమైన విడుదల పొందుకున్నాడు 15 నిమిషాల తర్వాత. ఆల్ గ్లోరీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ద అట్మాస్ఫియర్, పరిస్థితి యొక్క ఆ స్థితిగతులను నీ ప్రార్థన మార్చాలి. అది మన టాపిక్. ఆమేన్. హల్లెలూయా. Our circumstances, environment to be changed by the prayer of commandment. Amen. Hallelujah. ప్రార్థన ఎట్టుండాలో అటు స్థితిగతులలో అధికారం కలిగి ప్రార్థన చేయాలి. పోసైతానంటే అస్సలు పోదు, నిన్ను నిలబెడుతుంది అన్నమాట. అట్టనకూడదు. యేసు నామంలోని గట్టిగా లోపల నుంచి ఆ ఆవేశం రావాలి. ఆ యొక్క స్థితిగతులు ఎట్లుంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. అవి పెరుగుతున్నట్టులకి తెలుసు అన్నమాట. దేవుని మాత్రమే వాక్యాలన్నీ తలలోకి వచ్చా ఉండాలా. The verses must come immediately. The powerful words must come. దేవుని శక్తి కలిగిన జీవం గల వాక్యం అనే కొటేషన్ వస్తా ఉండాలా. అవి పలుకుతున్నారన్నమాట. ఆమేన్. Whenever we proclaim God's word, definitely it works for His glory. Amen. Hallelujah. దేవుని వాక్యము ప్రార్థన మూలకంగా పలికినప్పుడు వాక్యమే క్రియ చేస్తుంది అన్నమాట. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామములో పని చేయాలి. Then he was totally alright. We sat for 10-15 minutes again. Then I asked him, what happened? When I was praying, why this serpent came, Lord? He said, that serpent is I. నేనే ఆ శక్తులతో నిలుపబడి. He has given the testimony. So place I just was passing. Something has possessed me. And I called one person. He is very close with him. He said, one day I was also same thing. So I took Brother Emmanuel and I just went to the field and received prayers. Totally I was alright. So you also do the same thing. ఒక స్నేహితుడికి నేను ఫోన్ చేసి మాట్లాడిన అంటాడు అతడు. ఒకరోజు అతనికి కూడా సేమ్ అంతే అయింది. నేను గుడికి పోయి వచ్చిన అన్నం కూడా తింటే 2 టైం ఆకలి అవుతా ఉంటే నా యవన కాలంలో ఇతడు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నాకు బంధువుడు అవుతాడు. ఏందన్నంటే నాకు వెళ్ళేది కొంచెం పడింది రాని స్ట్రైట్ మళ్ళీ ఫీల్డ్కి తీసుకెళ్ళి ఏందన్నా అంటే లేదు నాకు ప్రార్థన చేయాలి చక్కగా ఉండటం. సేమ్ పొజిషన్ అన్నమాట. అతను అది జ్ఞాపకం చేసుకుని ఇతను చెప్పిండు, ఇమ్మానుయేలు ఎక్కడ ఉన్నాడు అతను ఎత్తుపడి బయటని ప్రార్థన చేపిస్తూ నాకు విడుదలైంది, నీకు విడుదల అవుతుంది. అతడు వెతుక్కుంటూ అందరిని అడిగితే ఆడున్నాడు, ఇక్కడ లేడు. మధ్యాహ్నం పూట నేను అక్కడ సమయం ఉన్నది కాబట్టి గడుపుతా ఉన్నా. ఇది అంటే ఆ వాతావరణాన్ని నీ ప్రార్థన మూలకంగా మారిపోవాలి. ఇన్ని రోజులు చేసిన ప్రార్థన వేరే. టుడే yesterday what you prayed is different. Now let us learn how that the environment will change. Prayer must be with authority and commandment. Amen. Hallelujah. స్థితిగతులను మార్చే ప్రార్థన ఎట్టుంటదంటే నీ ప్రార్థన అధికారం కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కాదు, ఒక్కొక్కసారి అది అవసరం అన్నమాట. దాని బలంగా మనం భంగం చేసుకోవాలి. ఈ రీతిగా శక్తులతో ఆవరింపబడిన వారు మన కుటుంబం కానీ, మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ ఒక్కొక్కసారి విశ్వాసంతో ఆవరింపబడతారు. కారణం ఏంటంటే వాళ్ళ బలహీనతలను బట్టి. Sometimes believers also they will receive this kind of attack. Is it true? 100%. You must not go and play with the devil. వాళ్ళది ఏంటంటే కొన్ని మంది అతిశయం ఎక్కువ. వాళ్ళు సాతానుతో ఆటలాడేది ఎక్కువ అన్నమాట. సాతానుతో ఆటలాడితే ఊరుకుంటుందా?
నేను పోతున్నా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నాను, ఎప్పుడు నేను పట్టుకుంటుందో తెలియదు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో when the opportunity comes, సరైన సమయం వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు, చూడండి, నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నా వెనక నుంచి ఒక సర్పం వస్తా ఉన్నది, నేను చూస్తా ఉన్నా నా కళ్ళలో. తర్వాత ఇట్లా నిలబడేది ఎదురుగా. సో ఇతడు నా వెనకాల ఇట్లా వచ్చిండు, దాని తర్వాత మొక్కలొంగిండు, నా దగ్గరనే మొక్కలొంగి అంత డిస్టెన్స్ లో నాతో ఉన్నాడు అనమాట. చూడండి, అతనికి ఏమైతే జరిగిందో, ఏ ఆవరింపాలి నా ఎదురుగా ఉన్నది. ఇతన్ని నేను చూడలే. నా హ్యాబిట్ ఏంటంటే నేను ఎప్పటికీ కంటు తెచ్చి చూడండి, నాకు అతని ఇష్టమే ఉన్నది. దేవుడు మన నేత్రాలను తెచ్చి చూపిస్తూ ఉంటాడు. బలమం అనమాట. ద ఎన్వైరన్మెంట్ వాజ్ చేంజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ విత్ అథారిటీ. హల్లెలూయా. సో వాతావరణం అతని జీవితంలో చూడండి, ఒకటి ఏదో ఆవరించి ఎట్టొస్తున్నాడంటే అతను అనుభవం చెప్తా ఉన్నాడు. ఈ రోజుకి బ్రతికున్నాడు అతడు. ఇంకొక వ్యక్తి చచ్చిపోయాడు, పోయిన సంవత్సరం అనుకుంటా చచ్చిపోయాడు అతడు. కానీ ఈ వ్యక్తి ఇంకా బ్రతికున్నాడు, స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి నన్ను చూస్తే అంత సంతోషం. మనకి కారణం ఏంటంటే ఆ రోజు దేవుడు నా ప్రార్థన ద్వారా అతన్ని విడిపించాడు. ఆ రోజు చెప్పిన ఇంకొకసారి సాతానులతో వాటి వీటి ఆటలు ఆడవాకు, ప్రేసలా, డోంట్ ప్లే విత్ ద డెవిల్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. సో వెన్ యూ విల్ ఫాల్ ఇట్ డజంట్ నో, ఎప్పుడు నువ్వు పడిపోతావో అర్థం కాదన్నమాట. సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వి ఆర్ లేయింగ్ హ్యాండ్స్ or when we are going to pray. Prepare and grow, you will have the victory. Amen, hallelujah. సిద్ధపాటు కలిగిపోతే నీకు జయం ఉంటుంది. సిద్ధపాటు లేకుంటే అవి ఉల్టా నీకే అయ్యే ఖచ్చితంగా కార్యంలో జరిగించే అవకాశాలు జరుగుతూ ఉంటాయి. మనకెందుకు, మనం గమ్మున వెళ్ళిపోయింది చాలా మంచి. వీళ్ళకి ఏమైందంటే these 70 people, they received the commandment from God. వీళ్ళు 70 మందికి ఏమైపోయిందంటే అందరినీ దేవుడు ఉపయోగం చేసుకుని 70 మందిని సపరేట్ చేసుకుని దేవుడు అధికారం ఇచ్చింది వాళ్ళకు. సో దే రిసీవ్ ద వర్డ్, దే ఒబేడ్ ద వర్డ్, దే క్యారీడ్ ద వర్డ్. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ యొక్క వాక్కును వాళ్ళు స్వీకరించారు, అంటే అంగీకరించుకున్నారు. దాని తర్వాత విధేయత చూపించిండ్రు, దాన్ని ఉపయోగం చేసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి గొప్ప మహిమ వచ్చింది. వేరెవర్ demons saw, they were trembling there. చూడండి, సాధారణమైన వ్యక్తులు వీళ్ళంట. They were simple, ordinary people. Who we are? మనము కేవలము సాధారణమైన వ్యక్తులు. Praise God, hallelujah. But who is inside us is great God. మనం సాధారణమైన వ్యక్తులం అన్నమాట, కానీ మనలో ఉన్నవాడు ఈ లోకం కాడికి గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. So they carried Jesus, city after city, place after place. ప్రేమల దేవుడు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. పట్టణంలోకి, పల్లెల్లోకి తీసుకుపోయారు. Then whenever they saw the sick people, those who are paralyzed, those who are lame people, those who are mute, those who are deaf and dumb, when they were praying, miracles were happening for the glory of God. Environment was changed. Amen, hallelujah. ప్రేమల దేవుడు వాళ్ళు వెళ్ళి కొన్ని ఊర్లలో పోయినప్పుడు కుంట్యోలు, పక్షవాది కలిగిన వారు, మోగి వారు, గుట్యోలు చనిపోయిన వారు, రకరకాలమైన వ్యాధులతో బాధపడి వాళ్ళ పరిస్థితులు ఘోరంగా మారిన వాళ్ళందరినీ ప్రార్థన చేసిన ద్వారా వాళ్ళకు జయం వచ్చింది. వాళ్ళందరూ విడుదల పొందుకొని, స్వస్థత పొందుకొని ఆ పట్టణానికి ఏమైందంట, ఆ ఇంటికి, ఆ పట్టణానికి సంతోషం వచ్చిందంట. ద ఎన్వైరన్మెంట్ వాజ్ చేంజ్డ్. పరిస్థితి మారిపోయింది అనమాట. అయ్యో, ఇంత గొప్ప కార్యములు జరిగినాయా, యేసు నామములో ఎన్ని కార్యములు ఆ కుటుంబానికి జరిగిందంట. అందరూ మాట్లాడేది ప్రారంభమైపోయింది. The people who talked, so and so family was attacked with the disease, so and so family was attacked with the evil forces. The same people started to talk, they were healed. He was walking, he was talking. Praise the Lord, hallelujah. ప్రేమల దేవుని బిడ్డలారా, ఎవరైతే ఫలాని కుటుంబం నాశనం అయిపోతున్నది, దయ్యపు శక్తులతో, శాతముల శక్తులతో నాశనం అయిపోయి నానా విధంగా అయిపోతున్నారని మాట్లాడిన నోరుని ఏమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ స్థితిగతులు మారిపోయినాయి. అదే నోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఆ కుటుంబంలో విడుదల దొరికింది, ఆ కుటుంబంలో అతను కుట్టివాడు నడుస్తా ఉన్నాడు, మూగివాడు మాట్లాడుతూ ఉన్నాడు, పక్షవాది తిని నెలలు నేను చూసినాం, వాళ్ళు జయం పొందుకొని ఇదిగో ఇక్కడ నడుస్తా ఉన్నాడని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారంట. హల్లెలూయా. ఏమైపోయింది అక్కడ? ప్రార్థన శక్తి ఏమని చేసింది? పరిస్థితులను మార్చివేసింది, దుఃఖాన్ని నాట్యంగా మార్చింది, వాళ్ళ కన్యలను రోదనను మార్చివేసింది. ఆ
ప్రార్థన కావాలి ఈ సంవత్సరంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నెలలో మన దుఃఖము, మన కన్నీలు, మన రోదన, ఎవరైతే బాధలలో కష్టాలలో ఉన్నారో, రకరకాలమైన సమస్యల్లో వెళ్ళిపోతాం, అట్టి వాళ్ళందరూ యేసు నామములో మన ప్రార్థన ఫలించును గాక, వాళ్ళందరూ మారును గాక. ఆమేన్, హల్లెలూయా. Let this February month, let me see the circumstances and environment to be changed by the word of prayer for the glory of God. Let me see the power of God working in the name of Jesus. He is the source for us. ఆయన మనకు ఆ యొక్క శక్తి, దైవికమైన శక్తి ఇచ్చేది ఆయన మాత్రమే. But your prayer is going to work for the glory of God. మన ప్రార్థన ఇది ఖచ్చితంగా ఫలిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన ఖచ్చితంగా మన స్థితిగతులను మార్చివేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. Dear brother and sister, and God said to them, when that environment was changed, speak to them, the kingdom of God came. Praise God, hallelujah. ఏమని చెప్పాడు? ఆ పరిస్థితి మారిపోతుంటే దేవుడు ఏం చెప్పమంటా ఉన్నాడు? పరలోక రాజ్యము సమీపమైంది. వాట్ ఎవర్ షో, సాధారణమైన వ్యక్తులు ఏం చూపించిండు? దే షోన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సాధారణమైన వ్యక్తులు ఏం చూపించిండు? దేవుని రాజ్యాన్ని చూపించాడు. అయ్యా, మేము వెళ్ళగొట్టింది కేవలము ఆయన నామంలో, కానీ అది దేవుని రాజ్యమే. ఆమేన్. దేవుని రాజ్యాన్ని ఇచ్చేసిండ్రు అనమాట. వి మస్ట్ గివ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిస్థితులు మారిన తర్వాత, స్వస్థతలు జరుగుతున్న వాళ్ళు అంటా ఉన్నారు, దేవుని రాజ్యము సమీపమైంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Dear brother and sister, these are the days we need God to work through us. ఈ దినాలలో దేవుడు మన మూలకంగా పని చేయాలి. ఆ అవకాశం మనం ఇవ్వాలి. ఆ ప్రార్థన శక్తి మనం పొందుకోవాలి. గట్టిగా విర్రవీగా ప్రార్థన చేసేది కాదు, గట్టి కలిసి అనేది కాదు. ఇదే ఫుట్బాల్ మ్యాచ్ కాదు. యథార్థంగా, నమ్మకంగా మన మనసును, మన హృదయాన్ని చూసి అది యథార్థంగా ఉంటే చిన్న ఆర్డినరీ ప్రేయర్ చాలన్నమాట, కార్యం జరుగుతుంది. నేను చేసిన ప్రార్థన అతనికి గట్టిగా కేకలేసి అస్సలు చేయలే. ప్రభా, ఈ సర్పము ఎట్ట వచ్చిందో, ఎట్ట ఆవరించిందో, దీని సంపూర్ణంగా యేసు నామంలో దీని శక్తిని నేను నాశనం చేస్తున్నా. నువ్వు ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేసి, అంతే సింపుల్ గా ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఆ కట్లను తెంచేదంతా నేను చూస్తాను. కానీ టైం పట్టింది, ప్రైస్ టైం పట్టినాను, దేవుడు జయం ఇచ్చిన. ఆమేన్, హల్లెలూయా. Even though it took a time, but God delivered for the glory of God. When God delivered in those days, the same God we are serving. ఆ దినాలలో దేవుడు విడిపించిన దేవుడు, ఆ పరిస్థితిని మార్చిన దేవుడు, ఆ దేవుడు ఈరోజు ఏకరీతిగా లేడా? is not the same God. He never changes. ఆయన మార్పాటు పొందే దేవుడు కాదు. హల్లెలూయా. రేపైనా పని చేయగలడు, ఈ రోజైనా చేయగలడు. ఖచ్చితమే మనం దేవుని యొక్క అధికారంతో ప్రార్థన చేస్తాం. కుటుంబంలో ఒకవేళ అటు ఇటు జరుగుతా ఉందేమో, కుటుంబంలో అన్ఈజినెస్ ఉన్నదేమో, తృప్తి లేదేమో, దాని తర్వాత ఒకలాంటి పరిస్థితి ఏర్పడి మన అన్ని శాతం దొంగులుకున్నదేమో, ప్రార్థన చేయండి. అధికారం తీసుకొని ప్రార్థన చేయండి. సాతానా, ఏమైతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏం పెట్టినవన్నీ తీసుకున్నావో అవన్నీ యేసు నామంలో 700 కాదు 100 రావును గాకాని ప్రార్థన చేయాలి. ఆమేన్. The devil which has stolen all the blessings which God has given to us, let us pray, not double, 100-fold of blessings must come to my family and to my life for God's glory. Amen. Hallelujah. దేవునికి మహిమకరంగా 100 ఆశీర్వాదము అవన్నీ నా కుటుంబానికి, నా జీవితానికి రావునే కాకని అధికారం కలిగి ప్రార్థన చేయండి. పరిస్థితులను మార్చే దేవుడే మాత్రమే. ఆ ఎన్వైరన్మెంట్, ఇట్ కెన్ చేంజ్ ద ఎన్వైరన్మెంట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇది ఎవరు చెప్పరు, అసలు ఆలోచన కూడా చేయాలి. బట్ టుడే, yes, this week as I was talking to the Lord, I was telling that, Daddy, something you do special, Lord. We need this kind of things to raise up in our faith. ప్రభా, ఇట్లాంటి స్థితిని నాకేనా అయినా మేము విశ్వాసంలో బలపడాలి ప్రభా. ఏది ఏమైనా ధైర్యంగా స్వామి ఒక అడుగు మేము ముందుకేయాలి. దేంటయ్యాలా?
ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా. In which we must to take one step in prayer. Hallelujah. Prayer will with the command, the prayer of commandment will change our environment for His glory. Amen, hallelujah. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క అధికారం కలిగిన ప్రార్థన స్థితిగతులనే మార్చివేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. కుంటివాని పరిస్థితిని మార్చి, మూగివాని పరిస్థితిని మార్చి, అయ్యో మాట్లాడలేని స్థితిలో చెవిటివాని పరిస్థితిని మార్చింది. ఈ రోజు నీ ప్రార్థన మార్చదా? Definitely it is going to work. Amen. When the lame was walked in those days, this is the day he was lame, but our situation may be different. అతను కుంటివానికి ఉండొచ్చు, ఈరోజు మన పరిస్థితి వేరే రీతిగా ఉంటుంది. కానీ ప్రార్థన స్థితిగతులను మార్చగలదు. Amen. We can see that the environment will be changes. What happens? The joy will come, peace will come. With the joy with the happiness we will shed the tears for the glory of God. Hallelujah. సంతోషముతో మనము కన్నీళ్లు విడుస్తాం అన్నమాట. అది జరగబోయేది. ఆమేన్, హల్లెలూయా. అందరి కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. And we are praying in the presence of God. That's why God has given this topic and these verses. He can change our environment. Amen, hallelujah. ఆయన ప్రతి స్థితిగతులను మార్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. That we see the power of God working this coming month, my dear brother and sister. Let us believe from today onwards He is going to work for His glory. ఎందుకు వచ్చే నెల రేపు దాకా ఎందుకు మనం నమ్మకూడదు? ఇప్పుడు నుంచే, ఈ రోజు నుంచే దేవుడు తన కార్యము నా ద్వారాగా ప్రారంభం చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ, ప్రేమన దేవుడులారా. ఒక్కసారి ఆలోచించేది. ఎన్నో మంది నాశనం అయిపోతా ఉన్నారు, పరిస్థితులు అన్ని ఘోరంగా అయిపోతా ఉన్నాయి. కానీ నీ ప్రార్థన స్థితిగతులను ఖచ్చితంగా మార్చివేస్తుంది. ఆమేన్. That's what God is going to do. Next Saturday we can continue for the glory of God. May God add His blessings. So let us all kneel down in the presence of God and let us pray for His glory. ప్రేమన దేవుని బిడ్డలా, దేవుడు వచ్చే ఒక వారం మనం ఈ సబ్జెక్ట్ ను కంటిన్యూ చేసుకుందాం. టైం అయిపోతా